ముఖ్యంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవం సంవత్సర కాలం జగన్మాతను ఆరాధించినటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నది. వేదముల యందు మంత్రాల్లో జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అంటూ 100 ఏళ్ళు అని చెప్పడానికి 100 శరత్తులు అన్నారు. కొంతమంది 100 వసంతాలు అంటూ ఉంటారు కానీ 100 శరత్తులు అని వేదం చెప్తున్నది ఇక్కడ. అంటే శరదృతువుతో సంవత్సరాన్ని గణించడం అనేది ఒక సంప్రదాయంలో మనకు కనబడుతున్నది. ఒక విధంగా ఆలోచిస్తే ఆశ్వీజ మాసం అంటే అశ్విని నక్షత్రం పూర్ణిమ కలిగినటువంటి మాసం. అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొదటిది. అందుకే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కనుక దానితో కూడినటువంటి మాసం ఆశ్వీజ మాసం సంవత్సరానికి మొదటి మాసం కింద కూడా లెక్కించవచ్చు. అంతేకాదు వసంత ఋతువులో కనబడేటువంటి వాతావరణం శరదృతువులో కనబడే వాతావరణం కూడా ఇంచుమించు సమానంగానే ఉంటాయి. ఇవి విశేషించి ఎక్కువ శీతము ఎక్కువ ఉష్ణము కాకుండా వివిధములైన కుసుమాలు కూడా కుసుమించేటట్లు, అదేవిధంగా వాగులు జలాశయాలు తేటగా ఉంటాయి, ఆకాశం కూడా తేటగా ఉంటుంది. కనుకనే ఇది ఒక సంవత్సరారంభం కింద లెక్కగడుతూ వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు ఉభయ నవరాత్రులు కూడా దేవీ ఆరాధనకి విశేషంగా పెద్దలు నిర్ణయించారు.